నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఘన నివాళి అర్పించిన రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి. రాజంపేట పాత బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గజ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో కలిసి రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్రెడ్స్, ఫ్రూట్స్ మరియు ఆర్థిక సాయం పేషెంట్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధనంజయ నాయుడు, టీడీపీ నాయకులు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రాము యాదవ్, తెలుగు యువత ఉపాధ్యక్షులు చేనేపల్లి హరీష్ కుమార్, దళిత నాయకులు సాతపల్లి వెంకీ, జనసేన పార్టీ యువ నాయకులు అబ్బిగారి గోపాల్, మైనార్టీ నాయకులు అల్లి, చుక్క కొండయ్య, మండెం నాగరాజు, పందికళ్ల జయరాం, సాతపల్లి దండు తేజ, రేవూరి సూర్య, అరవింద్, చందు, ఎన్టీఆర్ కాలనీ వినోద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు. ఈరోజు మన ప్రియతమ నేత, యుగానికొక్కడు, ఒక మహానుభావుడు, ఒక మహనీయమైన మనస్తత్వం కలిగిన వారు, ఈ రాష్ట్ర చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖింపడానికి ప్రయత్నం చేసిన వారు, భారతదేశ చిత్రపటంలో తెలుగువాడి గౌరవాన్ని, తెలుగుదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాలను చిత్రపటంలో నిలిపిన వారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్లో ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశాం. ఆ మహానేత వర్ధంతి సందర్భంగా మనం ఎంత మాడుకున్నా తక్కువే. ఒక యుగ పురుషుడు, తెలుగు జాతి కోసమే పుట్టినట్టుగా పురాణాల్లో, ఇతిహాసాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఎవరు చూడాల, ఓన్లీ వినడమే. కానీ ఎన్టీ రామారావు గారు చూసిన తర్వాత మహావిష్ణువు అంటే ఇలాగే ఉంటారా, దశావతారాలన్నీ ఈయనలాగే ఉంటారా అనేంతగా, శ్రీరాముడంటే ఎన్టీ రామారావే అని పోల్చుకునేంతగా, శ్రీకృష్ణుడన్నా ఎన్టీ రామారావు గారిని చూసి ఆయనే శ్రీకృష్ణుడేమో అనుకునేంత వ్యక్తిగా ప్రజల మనసుల్లో నాటుకుపోయిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక అవతార పురుషుడిగా. నేను అంటున్నా, ఈరోజు దశావతారాలు కాదు, మహావిష్ణువు 11వ అవతారంగా ఎన్టీ రామారావు గారే పుట్టారేమో అనంతగా. ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం వ్యక్తిగా ఈ మాట చెప్పట్లే, చిన్నప్పటి నుంచి ఆయన చూసిన వ్యక్తిగా ఆ గొప్ప రూపాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. దేవుడికి సంబంధించిన ఒక అంబాసిడర్ గా, దైవ దూతగా ఈ దేశానికి వచ్చాడేమో, ఈ రాష్ట్రంలో పుట్టాడేమో అనేంతగా ఆయన ప్రజల మనసును గెలుచుకున్నారు.
ఆయన పదవికి రావడంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అసలు సంక్షేమ పథకాలంటే ఏంటో ఎవరికీ తెలియనప్పుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయి ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, సబ్సిడీకి కరెంటు, ఇలా రకరకాలుగా ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ముందుకు పోయిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన్ని